అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలాంటి ఒక మూవీ తీయాలని ఒక సంకల్పం తీసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా, అంటే అనుకున్న బడ్జెట్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా అయినా కానీ ఏమాత్రం వెనకాడకుండా ఈ మూవీని తెరకెక్కించాలి, ఈ చరిత్ర తర్వాత జనరేషన్స్కి వెళ్ళి చేరాలన్న సంకల్పంతో చేసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మా డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చూసిన తెర మీద చూసిన ఆ కథ అన్నది ఆయన 10 ఏళ్ల కష్టం అండి. మనం చాలా ఈజీగా ఏం జరిగిందన్నది ఒక 2 లేకపోతే 2.5 అవర్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ దానికి వెనక ఆయన పడ్డ కష్టం, ఆయన దానికోసం తీసుకున్న శ్రమ, కూర్చొని ప్రతీది ఆల్మోస్ట్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒకటి వెనక ఒకటి ఏం జరిగింది, దీంట్లో ఉన్న నిజాలు ఏంటి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు ముందు తీసుకొచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఏమంటారు వర్గానికి మాత్రమే న్యాయం జరిగేటట్టు చూపించకూడదు. నిజం ఏదైతే జరిగిందో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించాలి అన్న ఒక తాపత్రయంతో మా డైరెక్టర్ గారు అక్కడ ఏదైతే జరిగిందో అదే తీసుకొచ్చారు తెర మీదకి. ఎందుకంటే ఇందులో మీరు మూవీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చాలామంది తప్పర్థం పడతారు. ఏంటంటే ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకమైన మూవీ, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఉన్న గొడవల గురించి. ఎస్, ఆ గొడవల గురించి మనం చూపిస్తున్నాము, కానీ ఏదైతే జరిగిందో అది చూపిస్తున్నాం. ఇందులో ఒక ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడ జరిగేటువంటి దాని మీద అంతా, అంటే రజాకర్స్ ఏదైతే చేస్తున్నారో దాని మీద పోరాటం చేసేటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టారు. అండ్ మూవీలో కూడా చూసారంటే 6th నిజాం అయినటువంటి మెహబూబ్ అలీ ఖాన్, ఆయన క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి పనులు చేశారు ఈ సమాజానికి అనేది కూడా చూపించుంటారు. అంటే ఎవరిని కించపరచడానికో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మూవీ తీయాలన్న థాట్ అయితే లేదు మా డైరెక్టర్ గారికి. కానీ ఈ ఒక పోరాటం అన్నది తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి చేరాలి, వాళ్ళకి తెలియాలి. సో ఈ ఒక ప్రయాణంలో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ తప్పకుండా మనం ఎందుకు చూడాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ ఇప్పుడు తక్కువైపోయారు. అక్కడ దాకా వెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళాలంటే వాళ్ళ పక్కన ఉన్న కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అదన్నీ క్యాల్కులేట్ చేసుకొని చాలామంది వెళ్ళడమే మానేశారు. కానీ ఇలాంటి ఒక మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు ఇంకా చాలామందికి వెళ్ళి చేరేటువంటి అవకాశం ఉంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ పర్టికులర్గా ఎందుకు ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనవి చేసుకుంటున్నానంటే, మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో, ఏ గడ్డ మీద అయితే కాళ్ళు తొక్కి నడుస్తున్నామో ఆ గడ్డకున్న చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే ఈ గడ్డ మీద బతికే అవకాశం కానీ అర్హత కానీ మనకెవరికీ లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. నేను ప్రతి ఒక్కరని చెప్పినప్పుడు అందరినీ కలుపుకుని చెప్తున్నాను. హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ప్రతి ఒక్కరు ఈ మూవీ ఒక చరిత్రగా చూడండి, ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్గా చూడండి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించినంత వరకు ఇది తెర మీదకి ఎక్కించాం కాబట్టి నేను మూవీ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ అ డాక్యుమెంటేషన్, ఇట్స్ అ డాక్యుమెంట్ అండి. ఎప్పటికైనా తెలంగాణ గురించి, తెలంగాణలో జరిగిన పోరాటం గురించి, నిజాంలకి రజాకర్స్ గురించి ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవీ చూస్తే చాలు. మీకు ప్రతి నువాన్సెస్ని మా డైరెక్టర్ గారు చాలా చాలా క్లిష్టంగా కూర్చొని ఇక్కడ తీర్చిదిద్దారనమాట. ఈ మూవీ చూస్తే సరిపోతుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూవీని ఓటీటీలో చూడాలని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, ఈ మూవీని తీసుకొని ఓటీటీలో రిలీజ్ చేయడం. అండ్ నాకు సంబంధించినంత వరకు ప్రమోషన్స్లో కానివ్వండి, ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానివ్వండి, నాకు నా కెరియర్లో నేను మర్చిపోలేని మెమరబుల్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఐలమ్మ. ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్.
నన్ను చూడగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీరు గ్లామర్గా ఉంటారు, మీరు గ్లామరస్ పాత్రలు అంటే హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు కూడా గ్లామర్ హీరోయిన్ కిందే గుర్తించారు, గ్లామర్ పాత్రలు చేశాను. ఆ తర్వాత కథా పాత్రలు మంచి కథకి సంబంధించిన నాయకిగా నేను చేసినా కూడా నన్ను అందంగా ఉంటారని ఆ ఒక్క కోణంలోనే చూశారు. కానీ నిజంగా నాకు అర్థం కానిది ఏంటంటే ఈ ఐలమ్మ క్యారెక్టర్లో ఇంత గ్లామరస్గా అంటే ఒక వ్యవసాయం చేసి బ్రతికే ఒక కూలి పనిచేసి ఒక ఆడదిగా డైరెక్టర్ గారు నన్ను ఎలా ఆలోచించారు, ఆ డైమెన్షన్లో ఎలా నన్ను తీసుకురావాలని ఆయనకు ఐడియా ఎలా వచ్చిందో నిజంగా నేను రుణపడి ఉంటాను సత్యనారాయణ గారు. ఎందుకంటే అలాంటి ఒక పాత్ర ఏ ఆర్టిస్ట్కైనా ఒక వరం అంతే. ఐలమ్మ అన్న ఆ పేరుకున్నటువంటి ఇంపార్టెన్సు నేను ఈ ప్రమోషన్స్ కోసం తెలంగాణ అంటే కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు ఇంటీరియర్ తెలంగాణలోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఆవిడ్ని ఎలా చూస్తున్నారంటే వీర మహిళగా కాదండి, ఒక దేవతలా చూస్తున్నారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్న ఒక క్యారెక్టర్ని నాకిచ్చి నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని ఒక మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. అండ్ ఎప్పటికీ నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్గా ఇది ఉండిపోతుంది. ఈ పర్టికులర్ మూవీకి సంబంధించి మీ అందరి దగ్గర అంటే మీడియా పీపుల్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రెస్ అండ్ మీడియా ఉన్నారు, మీ అందరికీ ఒక్క చిన్న మనవి, ఎన్నో విషయాలు మీరు తీసుకెళితే అది సంచలనం సృష్టించింది. ఎన్నో విషయాలు మీరు మనసు పెట్టి ముందుకి తీసుకెళితే అది వైరల్ అయ్యింది. దయచేసి మా మూవీని కూడా ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళగలరో మీ ప్రయత్నం అయితే మీరు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్.